ధైర్య సాహసాలకు మారుపేరు చాకలి ఐలమ్మని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నిర్వహించినటువంటి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పోరాడిన మహిళా యోధురాలని, ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. ఐలమ్మ చూపిన మార్గంలోనే సమాజం ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ, వీరనారి చాకలి ఐలమ్మ, ఐలమ్మ ఆశయాలు అనేక పోరాటాలు చేసి భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డినటువంటి దీశాలి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు పేదల పక్షాన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ సేవలతో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోటీలో ఉన్నటువంటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెడుతూ వారి కుటుంబ సభ్యులు కూడా రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఎందరో మహనీయులు వారి యొక్క ఆలోచన తీసుకొని ఇప్పుడు ఈ తరానికి స్ఫూర్తిగా ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలు వచ్చినప్పుడు ఆనాడు వారు చేసినటువంటి ఉద్యమాలను ఒకసారి నెమరు వేసుకొని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడం, అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, ఇలాంటి మహనీయుల యొక్క వర్ధంతి జయంతుల సందర్భంగా మనం చూడడం జరుగుతున్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐలమ్మ చేసినటువంటి పోరాటాలు మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా అంటే పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే పోరాటాలని మన ప్రాంతంలో కూడా భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు జరిగినటువంటి ప్రాంతంగా కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందేలా చేయడంతో పాటు ఏ ప్రాంతంలో పేరుకమైన సమస్యలు పరిష్కారం చేయడంలో ఇలాంటి మహనీయులకు ఆలోచన తీసుకుని ముందుకు పోల్సినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయ సహాయం తీసుకొని ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.